చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వటం, అధికారంలోకి రాగానే వాటిని విస్మరించడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేసింది చంద్రబాబేనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ అమలు చేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు. చంద్రబాబు పాలనకు సీఎం జగన్ పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాట మీద నిలబడి చెప్పిన మాట కాపాడుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు చెప్పి అవన్నీ కూడా మోసం చేసి మోసపూరితంగా అధికారంలోకి వచ్చి ఏది కూడా చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న అప్పంతా కూడా మహిళా సంఘాల మీద 14,200 కోట్లు. మరి ఈరోజు అది 27,000 కోట్లు అయింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో 4 విడతల్లో నేను మాఫీ చేస్తానని, ఆ విధంగానే ఇప్పటికే 3 విడతల మాఫీ 3 విడతలు చెల్లించాడు. 4వ విడత ఈ నెలలో ఇస్తా ఉన్నాడు. ఇది ఇస్తే పూర్తిగా 27,000 కోట్లు కూడా మహిళా సంఘాల సభ్యురాళ్ళ అకౌంట్లకు, బ్యాంకుకు పోకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేసి ఆ అప్పులన్నీ కూడా తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనేమో అన్నీ కూడా నేనే చేసేస్తా అని చెప్పాడు. 600 హామీలు ఇచ్చాడు. వెంటనే వెబ్సైట్ అంటే కంప్యూటర్లో నుంచి కూడా తీసి పారేస్తాడు. వెబ్సైట్లో కూడా లేకుండా తొలగించాడు. అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు.